హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 24 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ఆర్ జాయింట్లీ ఇంప్లిమెంటింగ్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అనే క్వశ్చన్ని నిన్న ఇవ్వడం జరిగింది. ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి అనేది ఇక్కడ ఆప్షన్స్ చూడండి. స్టేట్మెంట్స్ చూస్తే ఫస్ట్ వన్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. రెండవది సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అండ్ మూడవది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. అండ్ నాలుగవది ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. మనకి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ స్టార్ట్ అయ్యి 10 years అయిన నేపథ్యంలో నిన్న దీనికి సంబంధించిన డిస్కషన్ చూసాము. ఈ స్కీమ్ని 3 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఖచ్చితంగా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంటుంది. 4 ఆప్షన్స్లోనూ ఫస్ట్ 1 ఉంది కాబట్టి ఎలిమినేషన్ లేదు. అండ్ సెకండ్ వన్ చూడండి, సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. దీనికి అండ్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్కి సంబంధం లేదు. వీ కెన్ ఎలిమినేట్ 2. ఆప్షన్ ఏమవుతుందండి 1, 3, 4 బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ 3 కూడా సంయుక్తంగా ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని అమలు చేస్తున్నాయి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ సమానత్వం దిశగా సాధికారికంగా. సో ఈరోజు మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆ కంటెక్స్ట్లో ఒక లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఇందులో బేటీ బచావో బేటీ పడావో మరియు సుకన్య సమృద్ధి స్కీమ్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్ చంపేస్తున్న చదువులు. సో విద్యార్థులలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఆత్మహత్యల నేపథ్యంలో ఒక లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్ మనకి. అండ్ థర్డ్ వన్ ఇన్కాయిస్కు సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్కాయిస్ సంస్థకు 2025 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం అనేది వరించింది. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు జనరల్ నాలెడ్జ్గా కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్ గణతంత్ర దినోత్సవ కవాతులో సంజయ్ ప్రళయ్ వ్యవస్థలు. ఇటీవల రూపొందించబడిన సంజయ్ మరియు ప్రళయ్ వ్యవస్థలు ఈ గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నాయి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ రూపాయిపై జోక్యం వద్దు. సో రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఎటువంటి చర్యలు చేపట్టవద్దు అని ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్లు రఘురామరాజన్ గారు మరియు దువ్వూరి సుబ్బారావు గారు సూచించడం జరిగింది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సమానత్వం దిశగా సాధికారికంగా. సో ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీని గురించి డిస్కషన్ చూద్దాం. భారతదేశంలో బాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా లింగ వివక్ష అనేది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చండి. బాలికలు తల్లి గర్భం నుండి బయటపడిన తర్వాత భూమి మీద ఇక్కడ సర్వైవ్ అవడానికి కూడా అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ సమాజంలో ఆడపిల్లని ఒక బరువుగా భావిస్తూ ఉంటారండి. సో ఆ బరువును దించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, గర్భంలో ఉన్నప్పుడే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ప్రాణాన్ని కడుపులోనే చిదిమేస్తారు. అంటే ఆడపిల్లలు అని తెలిస్తే భ్రూణ హత్యలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాలలో ఈ భ్రూణ హత్యలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. నౌ కొంత పరిస్థితి మార్పు వస్తూ ఉంది. అలానే పుట్టిన బిడ్డని పొత్తిళ్లలోనే అంతమొందించడం మనం చూడవచ్చు. అంటే ఆడపిల్లలని చిన్నతనంలోనే అంటే పొత్తిళ్లలోనే కొంతమంది హత్య చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇవన్నీ దాటుకుని ఆ అమ్మాయి సర్వైవ్ అయినా కూడా వెరీ ఎర్లీ ఏజ్లోనే చైల్డ్ మ్యారేజెస్ ద్వారా ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉంటారండి. సో ఇవన్నీ కలిసి భారతీయ సమాజంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి అనేది చాలా వేరియేషన్ వచ్చేలాగా చేసింది. బాలలు మరియు బాలికల మధ్య లింగ నిష్పత్తి అనేది బాగా పెరిగిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో అవగాహనని పెంపొందించడం కోసం ప్రతి ఏటా జనవరి 24న 2008 నుంచి జాతీయ బాలికా దినోత్సవాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా బాలబాలికల నిష్పత్తిలో అంతరాన్ని సరిచేయడమే ధ్యేయంగా అనేక కార్యక్రమాల్ని కూడా చేపడుతూ ఉన్నారండి.
ముఖ్యంగా ఇందులో మనము బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం గురించి లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాము. ఈ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం సుమారు 10 సంవత్సరాల క్రితం లాంచ్ చేయబడిందండి. 3 మినిస్ట్రీస్, స్త్రీ శిశు సంక్షేమము, మానవ వనరులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం లాంచ్ అయ్యింది. అండ్ దీని యొక్క ప్రధాన లక్ష్యాలను కూడా మనం చూసాము. భ్రూణ హత్యలని నివారించి బాలికల సంరక్షణపై శ్రద్ధ పెట్టి వారికి ఉన్నత విద్యావకాశాలను పెంచి తద్వారా మహిళా సాధికారతను, సమానత్వాన్ని సాధించాలనేది దీని యొక్క ఆశయం. ఈ కార్యక్రమాల ద్వారా అనేక సత్ఫలితాలను సాధించడం మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇక్కడ డేటాని చూడండి. 5వ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అంటే NFHS 5 ప్రకారం మనకి ప్రతి 100 మంది బాలికలకు 109 మంది బాలురు ఉన్నారు. అంటే ఈ సెక్స్ రేషియో గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుంది. అలానే సెకండరీ విద్యలో బాలికల నమోదు నిష్పత్తి అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 3.87 పాయింట్స్ పెరిగింది. మనము విద్యా అవకాశాలను కూడా కల్పించాలని చెప్పుకున్నాము. సో అందులో కూడా మనము ఇంప్రూవ్మెంట్ అనేది చూడవచ్చు. అలానే గర్భం దాల్చిన తొలి 3 నెలలలో యాంటీనాటల్ కేర్ నమోదు 10% పెరిగింది. అండ్ ఎప్పుడైతే ఈ నమోదు పెరిగిందో ఆటోమేటిక్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ అనేది పెరుగుతుంది. అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రెగ్నెన్సీ డెలివరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే హాస్పిటల్స్లో మాత్రమే ఈ ప్రసవాలు జరగడం ద్వారా ఏం జరుగుతుందండి, తల్లికి బిడ్డకి కూడా ఆరోగ్యం అనేది బాగుంటుంది. అధికారిక లెక్కల ప్రకారమే మనకి ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి 87 నుంచి 94% పెరిగినాయి అని చెప్తూ ఉన్నారు. బేటీ బచావో బేటీ పడావో పథకానికి అడిషనల్గా వచ్చిన ఈ సుకన్య సమృద్ధి యోజన కూడా త్వరగా ప్రజల్లోకి వెళ్ళింది. గతేడాది నవంబర్ నాటికి ఈ పథకం 4.1 కోట్ల ఖాతాలను క్రియాశీలకంగా అంటే యాక్టివ్గా ఉన్నాయి. ఈ సుకన్య సమృద్ధి స్కీమ్కి సంబంధించిన మేజర్ ఫీచర్స్ మనం చూస్తే మినిమం డిపాజిట్ మనకి 250 రూపీస్ అయితే మ్యాక్సిమం 1.5 lakhs మనము డిపాజిట్ చేయవచ్చండి. అలానే గర్ల్ చైల్డ్కి 10 సంవత్సరాలు వచ్చే లోపు ఎప్పుడైనా మనము ఈ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. దీనికి సంబంధించి అకౌంట్ స్టాండ్స్ ఫర్ 21 years 21 సంవత్సరాల వరకు అకౌంట్ ఉంటుంది. అండ్ దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి మనకి 8.2% ఇంట్రెస్ట్ రేట్తో ఇక్కడ మనకి అమౌంట్ వడ్డీ అనేది లభిస్తుంది. ఒక ఫ్యామిలీ వచ్చి 2 అకౌంట్లని తీసుకోవచ్చండి. అంటే ఒక అమ్మాయికి ఒకే అకౌంట్, అలాగా 2 ఆడపిల్లలకి ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి సంబంధించిన అకౌంట్లని ఒక ఫ్యామిలీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్కి సంబంధించి కంట్రిబ్యూషన్ మనము 15 years వరకు చేయాలి. అంటే మనకి మెచ్యూరిటీ పీరియడ్ 21 years అయినా కానీ మనము 15 years కంట్రిబ్యూషన్ చేస్తే సరిపోతుంది. అండ్ 18 years పాపకి 18 years వచ్చిన తర్వాత మనము 50% ఆఫ్ ద బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవడానికి కూడా అధికారం ఉంటుంది. ఇలా బాలికల పేరు మీద ఒక ఆర్థిక భరోసాని ఇవ్వడానికి ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. అలానే హయ్యర్ ఎడ్యుకేషన్స్లో బాలికల యొక్క శాతాన్ని పెంచడం కోసం CBSE ఉడాన్ స్కీమ్ అండ్ లాడ్లీ స్కీమ్, నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ లాంటి పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటి, డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించి బాలికలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్స్కి అవకాశాలను కల్పించడం కోసం ప్రభుత్వాలు ఇవి తీసుకువచ్చాయి. అయితే ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా లేకపోలేదు. ఈ లోపాలను సవరించడం ద్వారా ఈ పథకాలని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, మనము బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలలో చేపడితే ప్రస్తుతం 422 జిల్లాలలో మాత్రమే మనకి ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి చూస్తే లాక్-ఇన్ పీరియడ్ ఎక్కువగా ఉండడము, మెచ్యూరిటీ 21 ఏళ్లు కావడము, స్థిర వడ్డీ, ఆన్లైన్ సదుపాయాలు వంటివి లేకపోవడం వలన కొంతమంది ఈ పథకం పట్ల ఆసక్తి చూపించడం లేదు. సో ఇలాంటి ఈ డ్రాబ్యాక్స్ని, లోపాలని సవరించుకుని మనము ముందుకు తీసుకువెళ్ళగలిగితే బాలికల సమానత్వం మరియు సాధికారత కోసం మరింత కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చంపేస్తున్న చదువులు. సో భారతదేశంలో విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయండి. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. అసలు విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటండి, మనకి జ్ఞానాన్ని సంపాదించుకుని నైపుణ్యాలని పెంపొందించుకోవడము మరియు జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని అలవరుచుకోవడం. అయితే ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది, ర్యాంకులు, ఇక్కడ మార్కులే పరమావధిగా జరుగుతుంది. అండ్ అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తూ అందరికీ
ఎవరికి ఏమి నైపుణ్యం ఉన్నది అనేది ఆలోచించకుండా అందరినీ ర్యాంకుల వైపు పరిగెత్తిస్తున్నారు. దీనివలన ఏం జరుగుతుంది, కొంతమంది విద్యార్థులలో ఉండే స్పెషల్ ఇంట్రెస్ట్లు అనేవి బయటపడకుండా ర్యాంకుల కోసమే వాళ్ళు ప్రయత్నిస్తూ అందులో ఫెయిల్ అవ్వడం వలన మనకి ఈ ఆత్మహత్యల వైపు వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం 2013లో దేశవ్యాప్తంగా 6,500 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అండ్ ఇప్పుడు 10 ఏళ్లలో అది మనకి రెట్టింపు సంఖ్య అయింది. అంటే మనకి ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు పాలవుతున్నారు అనేది ఇక్కడ చూడవచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏంటండి, పోటీ పరీక్షల ఒత్తిడికి తోడు ర్యాగింగ్, కుల లింగ వివక్ష, భవిష్యత్తుపై భయము, దానివల్ల తలెత్తే కుంగుబాటు అంటే డిప్రెషన్ లాంటివి, ఇవన్నీ కలిసి విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. 10వ తరగతి ఇంటర్ ఫలితాలు రాగానే చాలామంది పిల్లలు ఈ ఆత్మహత్యలు చేసుకోవడం మనము చూడవచ్చు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఏఎంలతో పాటు ఆర్జేయు, కేటీల్లో కూడా ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ప్రతి విద్యార్థిలోనూ ఒక నైపుణ్యం అనేది ఉంటూ ఉంటుంది. కానీ వీటన్నిటినీ మనము పట్టించుకోకుండా అందరినీ ర్యాంకుల వైపే పరిగెత్తిస్తూ ఉండడము ఈ ఆత్మహత్యలకి ప్రధాన కారణమవుతుందండి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్రెస్ట్స్ని పిల్లల మీదకి రుద్దకుండా ఎవరి ఇంట్రెస్ట్ ఏంటో అనేది తెలుసుకుని పిల్లల యొక్క ఆశలకి వీళ్ళు అవకాశాలని కల్పించాలి. అలానే ప్రస్తుతం ఉన్న ర్యాంకుల ఆధారిత పరీక్షా విధానాలని మార్పులు చేసి నైపుణ్య ఆధారిత అభ్యసన విధానాలని తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం వైపు కూడా ఉందండి. దానితో పాటు పిల్లల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణం పరిష్కరించే వ్యవస్థలను అన్ని విద్యా శిక్షణా సంస్థలలో కొలువు తీర్చాలి. ఉచిత మానసిక ఆరోగ్య సేవలు అందించే టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్పై విస్తృత అవగాహన కల్పించడం కూడా కీలకమే. అంటే ఎప్పుడైతే పిల్లలు ఈ మానసిక ఆందోళనలకి గురి అవుతూ ఉన్నారో వాళ్ళు ఈ టెలిమానస్ లాంటి ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకి సంబంధించిన సమస్యలను చెప్పి దానికి సత్వర పరిష్కారాలని కనుగొనడం కూడా మనము ఇక్కడ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెలిమానస్ ప్లాట్ఫామ్ గురించి చూడండి. దీనిని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేయడం జరిగిందండి. దీని యొక్క అబ్రివేషన్ చూడండి, టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్. మెంటల్ హెల్త్ కేర్ విషయంలో అసిస్టెన్స్ని అందించడమే ఈ టెలిమానస్ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే 24/7 ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుందండి. మనకి ఈ నెంబర్ వచ్చి 14416 లేదా 180089144416. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఒక ట్రైన్డ్ అండ్ అక్రిడేటెడ్ కౌన్సిలర్కి కనెక్ట్ చేయబడతారు. ఈ కౌన్సిలర్ మనకి మానసిక సమస్యలని విశ్లేషించి దానికి సంబంధించిన సలహాలను ఇవ్వడం కానీ లేదా ఫర్దర్గా ఒక మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్కి రికమెండ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ టెలిమానస్ హెల్ప్ లైన్ ద్వారా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు వాటికి సంబంధించిన పరిష్కారాలని పొందే అవకాశం ఉంటుందండి. తద్వారా ఈ ఆత్మహత్యల వైపు ప్రేరేపించే సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇన్కాయిస్కు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం ప్రకటించిన కేంద్ర హోంశాఖ. సో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తులకు, సంస్థలకు కేంద్ర హోంశాఖ ప్రదానం చేసే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025ను ఈ హైదరాబాద్లోని ఇన్కాయిస్కు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ అవార్డును 2019 నుంచి ప్రతి ఏటా జనవరి 23న కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు 3 వ్యక్తులు 6 సంస్థలు దీనిని అందుకున్నాయి. అంటే వ్యక్తులకి మరియు సంస్థలకి కూడా ఈ అవార్డుని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవార్డుకు ఎంపికైన సంస్థలకు అయితే 50 లక్షల నగదు ధ్రువపత్రము, వ్యక్తులకైతే 5 లక్షల నగదు ధ్రువపత్రము అందిస్తారు. ఇక్కడ చూడండి, ఈ ఇన్కాయిస్ గురించి చూస్తే సముద్ర సంబంధిత ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరించడం లక్ష్యంగా 1999లో ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా సునామీకి సంబంధించి 10 నిమిషాల లోపు హెచ్చరికలు జారీ చేసే ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ దీనిని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ భారత్తో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 28 దేశాలలో సేవలు అందిస్తుంది. అత్యుత్తమ సునామీ హెచ్చరికల జారీ కేంద్రంగా యునెస్కో కూడా ఈ ఇన్కాయిస్ని గుర్తించడం జరిగిందండి.
సముద్ర అలల తీవ్రత, తుఫాన్లు, అల్పపీడనాలను ముందస్తుగా అంచనా వేసి తీర ప్రాంత ప్రజలు, అధికార యంత్రాంగాన్ని ఇది అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలానే సముద్రంలో చిక్కుకున్న మనుషులు, కొట్టుకుపోయిన, పోగొట్టుకున్న వస్తువులను గుర్తించేందుకు భారతీయ కోస్ట్ గార్డ్, నేవీ, తీర ప్రాంత పోలీసులకు సహాయపడేందుకు వీలుగా ఈ ఇన్కాయిస్ సంస్థ షరత్ అనే టూల్ని అభివృద్ధి చేసింది. షరత్ అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్. దీనిని ఇన్కాయిస్ సంస్థ అనేది అభివృద్ధి చేసింది. సో ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూస్తే, ఇన్కాయిస్ ఈజ్ అన్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది ఇంపార్టెంట్ అండి మనకి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ఇన్కాయిస్ అనేది ఆటోనమస్ ఆర్గనైజేషన్గా వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999 అండ్ ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ ద ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ ESSO న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలోని ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ యొక్క యూనిట్ గా దీనిని హైదరాబాద్ లో ఆటోనమస్ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గణతంత్ర దినోత్సవ కవాతులో సంజయ్, ప్రళయ్ వ్యవస్థలు తొలిసారి దర్శనమివ్వనున్న ఆయుధాలు. సో ఇండియన్ మిలిటరీ అభివృద్ధి చేస్తున్న నూతన ఆయుధాలు అయిన సంజయ్ మరియు ప్రళయ్ వ్యవస్థలు తొలిసారి ఈ గణతంత్ర దినోత్సవ కవాతులో దర్శనమివ్వనున్నాయి. ప్రాజెక్ట్ సంజయ్ అనేది బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్, అంటే యుద్ధ క్షేత్రంలో నిఘా వ్యవస్థ కోసం అభివృద్ధి చేయబడింది ఇది. అలానే ప్రళయ్ క్షిపణి అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. సో ఈ రెండూ కూడా తొలిసారిగా మనకి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో దర్శనమివ్వనున్నాయి. అలానే T-20 భీష్మ ట్యాంకులు, శరత్ ఇన్ఫాంట్రీ వాహనం BMP-2, షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్, నాగ్ క్షిపణి వ్యవస్థ, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ, అగ్నిబాణ్, తేలికపాటి ప్రత్యేక వాహనం బజరంగ్, తేలికపాటి యుద్ధ ట్యాంక్ జొరావర్ కూడా ఈ కవాతులో పాల్గొంటాయి అని మేజర్ జనరల్ గారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రళయ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రళయ్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ ఫర్ బ్యాటిల్ ఫీల్డ్ యూజ్, డెవలప్డ్ బై DRDO. సో DRDO దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ఇంజన్ వచ్చి 2 స్టేజ్ రాకెట్ మోటార్ విత్ 3rd స్టేజ్ MARV, అంటే మాన్యువరబుల్ రీఎంట్రీ వెహికల్. సో దీనిని మనకి ఫ్లెక్సిబిలిటీని బట్టి మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పీడ్ వచ్చి మ్యాక్ 1.6 వరకు ఉంటుంది, 1 to 1.6. అలానే రేంజ్ వచ్చి 150 నుంచి 500 కిలోమీటర్స్ ఉంటుంది. లో ట్రాజెక్టరీ, ఇంటర్నల్ నావిగేషన్ గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. అలానే దీని యొక్క మాస్ వచ్చి మనకి 5 tons వరకు ఉంటుందండి. ఆపరేషనల్ రేంజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 150 to 500 కిలోమీటర్స్ వరకు మనకి ఆపరేషనల్ రేంజ్ అనేది ఉంటుంది. ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ పాత్ ఆఫ్టర్ కవరింగ్ సర్టెన్ రేంజ్ మిడ్ ఎయిర్ అండ్ ఈజ్ డిఫికల్ట్ టు బి ట్రాక్డ్. సో అందుకే ఈ MARV 3rd స్టేజ్ అనేది ఉపయోగపడుతుంది. అలానే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ లాంచ్డ్ ఫ్రమ్ ఏ మొబైల్ లాంచర్ అండ్ హ్యాస్ లేటెస్ట్ నావిగేషన్ సిస్టమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్. ఈ లాంచ్ ప్లాట్ఫామ్ కూడా మనకి చాలా మొబైల్గా ఉంటుంది, చాలా అంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది. 8x8 BEML టెట్రా ట్రాన్స్పోర్టర్ ఎరెక్ట్ లాంచర్. సో అది చాలా చిన్నగా మనము ఎక్కడికైనా క్యారీ చేసే విధంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు డిఫీట్ ఇంటర్సెప్టార్ మిజైల్స్, అంటే ఇంటర్సెప్టర్ మిజైల్స్ని కూడా ఇది డిఫీట్ చేస్తుంది. ఏదైతే క్షిపణిని ధ్వంసం చేయడానికి ప్రయోగిస్తారో అలాంటి ఇంటర్సెప్టార్ మిజైల్స్ని కూడా ఈ ప్రళయ్ అనేది డిఫీట్ చేయగలుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. PM అజయ్కి 9.15 కోట్ల విడుదల. సో PM అజయ్ పథకానికి 9.15 కోట్ల విడుదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులనిచ్చింది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంగా అందించింది. ఈ PM అజయ్ స్కీమ్కి యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన PM అజయ్, దీనిని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దీనిని లాంచ్ చేయడం జరిగిందండి. 3 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని మెర్జ్ చేసి ఈ PM అజయ్ అనే పథకాన్ని రూపొందించారు. ఈ స్కీమ్స్ ఏంటో చూస్తే ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అండ్ బాబు జగజీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన. ఈ 3 పథకాలని మెర్జ్ చేసి PM అజయ్ అనే పథకాన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చూస్తే
స్కిల్ డెవలప్మెంట్ మరియు ఇన్కమ్ జనరేటింగ్ స్కీమ్స్ని అందించడం ద్వారా ఎస్సీ కమ్యూనిటీస్లో పావర్టీని తగ్గించి వాళ్ళకి అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని అందించడం ద్వారా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి కృషి చేయడము మరియు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిక్విజిట్ సర్వీసెస్ ఎస్సీ డామినేటెడ్ విలేజెస్లో అందించడము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రూపాయిపై జోక్యం వద్దు, ఆర్బీఐ పూర్వ గవర్నర్ల సూచన. సో అమెరికా డాలర్ బలం పుంజుకుంటున్నందునే దానితో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణిస్తూ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంటే భారత ఎగుమతులపై ప్రభావం పడొచ్చని ఆయన హెచ్చరించారు. దీనికి బదులు మనము మరిన్ని ఉద్యోగాల సృష్టి, దేశీయంగా వినియోగం పెంపొందించేందుకు మద్దతు ఇచ్చే చర్యలపై దృష్టి సారించాలి అని ప్రభుత్వానికి సూచించారు. అలానే భారతదేశ వృద్ధి మందగమనంపై ఆయన స్పందిస్తూ దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అండ్ కమింగ్ డేస్లో భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది బలపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే ఆర్బీఐ యొక్క మరొక పూర్వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాలకి ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఉద్యోగాల సృష్టి, వృద్ధి రేటు మీద వ్యవస్థీకృత సంస్కరణలను బడ్జెట్లో ప్రవేశపెడితే ఈ రూపాయి యొక్క క్షీణత అనేది అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పారు. ఉచితాలతో ఆర్థిక భారం పెరుగుతూ ఉందని దాని మీద కూడా దృష్టి సారించాలి అని ఈయన అభిప్రాయపడ్డారు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ని పరిగణలోకి తీసుకోకూడదు అనే సూచన మన దేశ పరిస్థితులకు సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం చూస్తే ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఏ భారతీయుడు ఎన్నికయ్యారు? సో భారతదేశానికి చెందిన నందన్ కుమార్ ఝా అనే ఆయన ఈ ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మైండ్ స్పోర్ట్స్ అంటే ఏంటండి? చెస్, డ్రాట్స్, ఈ స్పోర్ట్స్, పోకర్, గో, బ్రిడ్జ్ తదితర ఆటలన్నీ మనము మైండ్ స్పోర్ట్స్గా వ్యవహరిస్తాము. నెక్స్ట్ వన్ చూడండి. 2024 నవంబర్ 15, 16 తేదీలలో మొదటి బోడోల్యాండ్ మహోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? సో రీసెంట్గా మొదటి బోడోల్యాండ్ మహోత్సవాన్ని మనము న్యూఢిల్లీలో చేయడం జరిగింది అండి. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. పీస్ అండ్ హార్మోనీ ఫర్ ప్రాస్పరస్ భారత్ అనే థీమ్తో ఈ బోడోల్యాండ్ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ బోడోల్యాండ్ అనేది అస్సాంలోని ఒక స్వయం ప్రతిపత్తి ప్రాంతం. ఇక్కడ చూడండి, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న రీజియనే బోడోల్యాండ్ అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. ఇది 9th ఫిబ్రవరి 2003లో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనిని అడ్మినిస్ట్రేటివ్ బాడీ వచ్చి బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్గా చెప్పవచ్చు. దీని యొక్క టోటల్ ఏరియా వచ్చి 8,970 స్క్వేర్ కిలోమీటర్. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చి బోడో, ఇంగ్లీష్, అస్సామీస్. భారత రాజ్యాంగంలోని 6th షెడ్యూల్డ్ ఏరియాలలో మనకి ఈ అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ని ఏర్పాటు చేసుకునే అధికారం ఉందండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 244 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనము అస్సాం మరియు మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలో మొత్తము 10 ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ అటానమస్ రీజియన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. Consider the following statements with respect to the Pralay missile system which is in the news recently. సో ఈరోజు మనం ప్రళయ్ మిజైల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. ఇటీవల వార్తలలో నిలిచిన ప్రళయ్ క్షిపణి వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ ప్రకారం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.